జీడీఏ జాబ్స్ కి ఎలా సెలెక్ట్ చేస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ జీడీఎస్ జాబ్స్ కి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. సో 10th క్లాస్ బేస్ అంటే 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇస్తారని మీ అందరికీ తెలుసు. ఎవరికైతే 10వ తరగతిలో ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే అసలు నార్మల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కొంతమందికి ఏమో గ్రేడ్ ఆర్ పాయింట్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో మార్క్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు? సెలక్షన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడమే. ఆ మెరిట్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే నార్మల్ గా హ్యూమన్స్ అనేవాడు ప్రిపేర్ చేయరు, ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేస్తుంది మెరిట్ లిస్ట్ ని. అది ఎలా జనరేట్ చేసిద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే మార్క్స్ లో కన్వర్ట్ చేస్తారు. ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే 9.5. సో ఇది ఫిక్స్డ్. ఈ 9.5 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తో ఈ గ్రేడ్స్ కావచ్చు పాయింట్స్ కావచ్చు ఉన్న వాళ్ళని మార్క్స్ లో కన్వర్ట్ చేస్తారు. అది అట్లా కన్వర్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటిదంటే జీడీఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది, ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. సో అప్పుడు ఇప్పుడు గ్రేడ్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన టైంలో మీరు మీ ఓన్ గా కన్వర్ట్ చేసుకొని ఆ మార్క్స్ ఎంటర్ చేయకూడదు అప్లికేషన్ లో. అది తప్పు. మీ 10th మెమోలో మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ లో, లేకపోతే గ్రేడ్ ఆర్ పాయింట్స్ ఉంటే అవి ఎంటర్ చేయాలి. మీ ఓన్ గా మీరు మాత్రం 9.5 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తో కన్వర్ట్ చేసి ఎంటర్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రేడ్స్ ని పాయింట్స్ ని 9.5 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తో మార్క్స్ లా కన్వర్ట్ చేస్తా అని చెప్పినాక ఇది నా ఓన్ చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. కావాలంటే మీకు మొన్న జనవరిలో నోటిఫికేషన్ వచ్చిందిగా 2026 జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. అసలు ఆ నోటిఫికేషన్ లో 10వ పేజీలో మెన్షన్ చేశారు దీని గురించి, ఎలా సెలక్షన్ ప్రాసెస్ అనేది మార్క్స్ గేట్స్ ఉంటే ఎలా ఉంటదని. సో కావాలంటే మీరు ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పేజ్ నెంబర్ 10th లో చూడండి, మీకు క్లియర్ గా అర్థమైద్ది. అది